ఫోన్ చేసినా మాట్లాడకు, మెసేజ్ చేసినా మాట్లాడకు, కనిపించినా కూడా మాట్లాడద్దు. ఓకే. అందరితో వెళ్ళి కానీ ఎంత ఫన్నీగా ఉంది వీళ్ళు క్రియేట్ చేస్తున్నది చూడండి. వీళ్ళు ఉన్నది మన మిస్సమ్మ బిల్డింగ్లో ఇక్కడికి వచ్చి మాట్లాడకుండా ఇక్కడికి ఎలా వచ్చారు అది అడగండి. ఎలా ఉన్నాయో తెలియాలి కదా, మేము ఏం ఫీల్ అవుతున్నాం అనేది. డైటింగ్ చేసి కొంచెం సన్నగా అయ్యారు, మొహాలు సన్నగా అయినాయి అంతే. ఒక్కసారి ఫస్ట్ దివాళీ అయింది, ఇంటికి వస్తామని ఫోన్ చేశారు. అవును, యాక్చువల్లీ ఫస్ట్ నాకు ఫోన్ చేశారండి, నాకు తెలుసు. కానీ నేను లేను, సడన్ గా చెప్తే ఎలా. నేను ఊరు వెళ్ళారు, నేనేం చేయడానికి? మీరే ఊరు వెళ్ళారు, వినరా? చెప్పండి. నేను లేను, వెళ్ళాను, ఓకే. తర్వాత అందరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు, నాకు తెలుసు వాళ్ళు మనకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్, వెల్ విషెస్ నాకు తెలుసు. తర్వాత అందరికి ఇచ్చి గిఫ్ట్స్ ఇస్తూ ఒక వీడియో చేశారు కదా, అందులో ఒక్క మాట నేను కూడా ఒక మాట, నాకు నా ఫొటోస్ లేవా, నా వీడియోస్ లేవా మిస్ అమ్మలో, అవి మాట ఎందుకు చెప్పలేదు అంటే అందరినీ అలాగా వీడియోలో చూపించి మిమ్మల్ని వీడియోలో చూపించకుండా చెప్పడం నాకు ఇష్టం లేదు, అందుకనే చెప్పాలి. దిలీప్ నిజం సో స్పెషల్ దిలీప్ ప్లీజ్ మర్చిపోయా అని చెప్పి, అందుకని మీకు నేను డైరెక్ట్ గా మళ్ళీ సపరేట్ గా వచ్చి ఇస్తా అని చెప్పా. మీకు దీపావళి కాకపోతే దసరా కాకపోతే సంక్రాంతి కాకపోతే న్యూ ఇయర్ ఏదో ఒకటి వస్తుంటాయి, ఉగాది, వినాయక చవితి, ఏదో దానికి వస్తాను, ఇస్తాను. ఇవ్వడం అన్నది మ్యాటర్ కాదు, చెప్పడం. అలా ఇంకో విషయం తెలుసా, అబద్ధం చెప్తే ఫేస్ లో తెలిసిపోతుంది, అబద్ధం చెప్పడం రాదు. మర్చిపోలా, జుట్టు చూడు ఎంత అయిపోయిందో, స్టైల్ ఇంకా పెంచుతా దీనికి, ఆల్మోస్ట్ ఇంకొక 50% పెంచుతా. అప్పుడు అంతమంది చాలా మంది అడిగారు, ఇక రాగానే ఇవి మీకోసం ఇక్కడ కబోర్డ్ లో దాచి పెట్టాను అని తీసి ఇచ్చారు. మరి అది చూసారా, ఏమి ఇప్పుడు తెచ్చానా, చూసారు కదా. పేరు ఎందుకు చెప్పలేదు? పేరు చెప్తాను, మిస్ అమ్మ మాది కాదు మనది చెప్పా.